హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఈ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే మీరే అంటారు చాలా బాగుందని. చేయడం కూడా చాలా ఈజీ అండి ఈ స్వీట్ రెసిపీ అనేది. ఈ స్వీట్ రెసిపీ 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంచితే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఈ స్వీట్ కోసం సన్నటి సేమియా తీసుకోండి. బయట ఎక్కడ సూపర్ మార్కెట్లో అడిగినా కూడా సన్నటి సేమియా అంటిస్తారండి. మీకు ఈ సన్నటి సేమియాతో చేయడం ఇష్టం లేకపోతే పేనీలతో చేసుకోవచ్చండి. పేనీలతో చేసుకున్నా కూడా ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. వీటిని చేత్తోనే పొడి పొడిగా చేసుకోండి ఈ స్వీట్ కోసం. మరీ పౌడర్లా కాకుండా ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఈ సన్న సేమియాను దీంట్లో వేసేసుకోండి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అలాగే గరిటె తీసుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మీరు కలపడం ఆపేస్తే ఈజీగా మాడిపోతుందండి. అలాగే కొంచెం గిన్నె కూడా అడుగు భాగం మందంగా ఉండేలా చూసుకోండి. ఇలా నెయ్యిలో వేయించడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సేమియా అనేది 150 గ్రామ్స్ వరకు ఉంటుందండి. దీనికి నేను 40 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి. మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 20 గ్రామ్స్ వరకు వేసేసుకోండి, సరిపోతుంది. షుగర్ అంతా కూడా పూర్తిగా దీంట్లో కలిసేలా కలిపేసుకోండి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత టీ గ్లాస్లో సగం వరకు నీళ్లు పోసేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వాటర్ పోసుకోకండి. ఎక్కువగా పోసుకుంటే కూడా మెత్త గూజులాగా అయిపోతుందండి మనకు. ఇలా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి స్వీట్ అనేది. వాటర్ పోసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపేసుకోండి. పూర్తిగా వాటర్ ఇంకిపోయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ఇలా గాజు కంటైనర్ కానీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ బౌల్ అంతా కూడా అప్లై చేసుకోండి. మనం ఇప్పుడు చేసి పెట్టేసుకున్న సేమియాను గరిటెతోటి కొద్ది కొద్దిగా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. ఈ సమానంగా ఉండే గరిటెతోటే కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే ఒక లేయర్ లాగా ఉంటుందండి మనకు. అలాగే ఒక సగం వరకే వేసుకోవాలండి, మిగతా సగం పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకోండి. ఒక 3-4 నిమిషాల పాటు పాలు అనేది గరిటెతో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండండి, పక్కనే ఉండి. పాలు కొంచెం చిక్కదనం అనేది రావాలండి. మీగడ అట్టు అనేది రాకుండా చూసుకోండి. పాలు ఇలా కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ తీసుకొనైనా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటెతో కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనం గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుంటే ముద్ద కట్టిపోతుందండి. అలాగే గరిటె కూడా ఎక్కడ ఆపకుండా కలిపేసుకోండి. కస్టర్డ్ పౌడర్ పూర్తిగా పాలలో కలిసిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ అండి, ఇది బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీన్ని కూడా ఒక 30 గ్రామ్స్ వరకు వేసేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. కస్టర్డ్ పౌడరే ఒక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. అలాగే దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. షుగర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి, ఒకేసారి వేయకుండా. మీరు షుగర్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువగా వేసుకోండి, కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా పూర్తిగా కలిసేలా కలిపేసుకోండి. చూడండి, మీకు గరిటెతో చూపిస్తున్నాను వీడియోలో. చిక్కదనం అనేది ఆ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఇప్పుడు పూర్తిగా ఆఫ్ చేసేయండి. మరీ గట్టిగా అవసరం లేదండి. మనం ఆల్రెడీ సేమియా అనేది ఒక లేయర్గా వేసాం కదా, ఇప్పుడు దానిపైనే ఈ క్రీమ్ కూడా వేసేసుకోండి. దీన్ని కూడా థిక్గా ఒక లేయర్ లాగా వేసేసుకోండి.
పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోండి. మరీ వేడిగా ఉండనవసరం లేదండి, కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనకు మిగిలిన సేమియా ఉంది కదండి, మిగిలిన సేమియాను దీనిపైన సేమ్ అడుగు భాగం అయితే ఎలా వేసామో లేయర్ లాగా, అదే లేయర్ లాగా పైన కూడా వేసేయండి. కొద్దిగా స్పూన్తో కొంచెం అదిమినట్టుగా చేసేయండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా చేస్తే సరిపోతుందండి. గార్నిష్ కోసం అయితే నేను బాదం పప్పు తీసుకున్నానండి. మీరు పిస్తా పప్పు కానీ జీడిపప్పు కానీ తీసుకున్నా పర్లేదండి. అలాగే వీటిని నెయ్యిలో వేయించలేదండి, డైరెక్ట్గా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. మీకు స్పూన్తో తీసి చూపిస్తున్నాను చూడండి. పైన ఒక లేయరు, కింద ఒక లేయరు, మధ్యలో క్రీమ్ లాగా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అనేది. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ప్లేట్లో వేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి. బౌల్కు నెయ్యి రాసాం కాబట్టి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ స్వీట్ అనేది కంపల్సరీగా నచ్చుతుందండి. అంత బాగుంటుంది ఈ స్వీట్ అయితే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి, కూల్గా. వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా ఉన్నప్పుడు తినేసేయండి, చాలా బాగుంటుందండి ఈ స్వీటు. మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే లేయర్లు అనేది కొంచెం పల్చగా వేసుకోండి, సరిపోతుంది. నేను గ్లాస్ బౌల్కు సమానంగా వేసానండి లేయర్స్ అనేది. మధ్యలో వేసిన క్రీమ్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే దీన్ని ఇష్టంగా తింటారండి. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.